నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అంటే కౌంటింగ్కి ముందు రోజే పీకే గారు అయితే లోకేష్కి కాల్ చేశారని అయితే ఒక వార్త అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఇంతకీ పీకే లోకేష్కి ఎందుకు కాల్ చేశారు ఏంటనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే ఇంకొక రోజులో మనకి ఏమంటారు, ఏదైతే లెక్కింపు ఉందో ఆ లెక్కింపు మనకి ఇంకొక రోజు అయితే వ్యవధి ఉంది. ఈ ముందే పీకే గారు అయితే లోకేష్ గారికి ఫోన్ చేశారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? చేసి ఉండొచ్చు, గతంలో ఉన్న పరిచయాలను దృష్టిలో పెట్టుకొని. సహజంగా ఏంటంటే కూటమి అధికారంలో రాబోతుందనే సంకేతాలు ఆయనకు కూడా ఉన్నాయి కాబట్టి మంచిగానే ఆ గతంలో మాట్లాడుకున్నారు కాబట్టి ఆ స్నేహాన్ని మళ్ళీ కొనసాగించే ఉద్దేశంతో ముందుగానే శుభాభినందనలు తెలుసుకునే ఉద్దేశంతో మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడలేదని చెప్పి మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే అతను మొన్నటిదాకా ఏదో ఒక రాజకీయ పార్టీకి అధికారంలో తీసుకురావడం కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి. ఇంత డబ్బులనేవి తీసుకొని అతని సేవలు ఇచ్చాడు. ఏ విధంగానైనా సరే ఎలా అయినా చేసి గెలిపించే బాధ్యత అవుతుంది. దానికోసం ఏ ప్రయోగాలు చేయాలో అన్నీ చేసి గెలిపించే బాధ్యత తీసుకున్నాడు. అధిక శాతం విజయవంతం అయ్యాడు. ఆ విజయవంతమైన సందర్భంగా మన తెలంగాణలో ఓడిపోవడం అనేది కొంచెం అతనికి ఇబ్బందికరమైన పరిస్థితి. బీఆర్ఎస్కి అనుకూలంగా పనిచేశాడు. ఆ పరిస్థితుల్లో మధ్యలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు. ఈడతోడు కలిసి మాట్లాడటం కూడా జరిగింది. అతను బీహార్లో రాజకీయ పార్టీ పెట్టుకొని మనుగడ సాగించాలని కోరుకుంటా ఉన్నాడు. రేపు ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాడనే భావిస్తున్నాం. ఆ పరిస్థితుల్లో అతను ఎవరికి పనిచేసే పని లేకుండా నేనే ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాను కాబట్టి వేరే వాళ్ళ దగ్గర పనిచేసే అవసరం ఏముందనేది అతని అభిప్రాయం. దానికి తోడు అతని దగ్గర గతంలో పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడే చాలామంది ఉన్నారు కాబట్టి ఆ పరిచయాలు దృష్టిలో పెట్టుకొని అతను అభిప్రాయాలు సేకరించుకొని ఎవరు అధికారంలో రాబోతున్నారు ఏ ఏ రాష్ట్రాల్లో అని చెప్పని వాళ్ళతోటి ముందుగానే కలిసి ప్రయాణం చేసే ఆలోచనలో ఉన్నాడు. అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు గతంలో ఏంటంటే చెప్పారు, వైసీపీకి పని చేసినా కూడా ఈసారి ఎన్నికల ముందు పోలింగ్కి ముందు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్తూ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోతుంది, వైసీపీకి అన్ని స్థానాలు రావు, అనుకున్న రీతిలో అసలు రానే రావు, 30 నుంచి 40 సీట్లే అని చెప్పడం జరిగింది. కొంతమంది నేతల గురించి కూడా, అందులో ఉన్న నేతల గురించి చెప్పడం జరిగింది. అండ్ ఇప్పుడు మరి ప్రశాంత్ కిషోర్ గారు ఏమంటున్నారంటే కొంతమంది జర్నలిస్టులని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏంటంటే నకిలీ జర్నలిస్ట్ ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఇండియా కూటమికి 110 నుంచి 110 పైన సీట్లు వస్తాయని కూడా చెప్తున్నట్టు, వాళ్ళు నకిలీగా చెప్పకండి, దొంగ మాటలు మాట్లాడకండి అని చెప్పేసి కొంచెం ఆయన స్పైసీగా అంటే కొంచెం ఘాటుగా విమర్శించడం జరిగింది. ఎందుకు మరి ఇలాంటివి ఇవన్నీ డబ్బులకి అమ్ముడుపోతున్నారంటారా, ఏం జరుగుతుందంటారు? అసలు ఈయన ప్రజాసేవ చేశాడా, లేకపోతే ఇప్పుడు దాకా ఏదో స్వచ్ఛంద సంస్థలు నడిపాడా, వృద్ధాశ్రమాలు నడిపారా, లేకపోతే ఉద్యమాలు చేశాడా? లేదు కదా. డబ్బులు తీసుకొని అనైతికంగా రాక్షసంగా జనం ఇవ్వకపోయినా పర్లేదు, నాకు వచ్చే డబ్బులు నాకు వస్తే చాలు, అబద్ధాలు ప్రచారం చేసి అవతల మనుషులను చంపైనా సరే సానుభూతితోటి అధికారం రావాలనే ప్రయోగాలు చేసిన వ్యక్తే కదా ఇతను. ఈరోజు అతని గురించి మనం మంచిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఈరోజు ఏదో లోకేష్ బాబు గారికి ఫోన్ చేశాడను, చంద్రబాబు నాయుడు గారికి ఫోన్ చేశాడను, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనిషిగా అతను అసలు ఎప్పుడూ పరిగణలో తీసుకోవాల్సిన అవసరం లేదు. భక్తు వ్యాపార వ్యక్తి అతను. డబ్బు కోసం ఏమైనా ఉచ్చనీశాలు మర్చిపోయి చేసే వ్యక్తి అతను. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే ఈ డబ్బుల వల్లనే చెడిపోయిందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రశాంత్ కిషోర్ గారికి? నిస్సందేహంగా ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చిన మాట మాత్రం వాస్తవం. రెండోది ఏంటంటే అధికారంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న వాళ్ళ మీద అబాండాలు వేస్తూ, తప్పుడు రాతలు రాయిస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ, అదే నిజమని నమ్మించే క్రమంలో రోజుకొక ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తూ దాని గురించి వాళ్ళు ఆలోచించుకునేసరికి ఇంకో ప్రచారాన్ని తీసుకొచ్చేసి ప్రజల మనసుల్లో వాళ్ళ సమాధానాలు రాకపోతే నిజమే కావాలనే అభిప్రాయాన్ని కలగజేసిన దాంట్లో విజయవంతం అయ్యారు కదా వీళ్ళు. అట్లాని ప్రయోగం చేసే కదా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మీద అన్ని అబండాలు మోపింది. మరి వాళ్ళు మోపిన అబండాలలో 5 సంవత్సరాల కాలంలో ఒకటి కూడా ఇది నిజమని చెప్పిన వాళ్ళు నిరూపించలేకపోయారు కదా. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా మాట్లాడతారు ప్రతిపక్షాల గురించి? వాళ్ళు అధికారంలో ఉంది వీళ్ళు, అధికారంలో ఉంది వీళ్ళే కదా. ప్రతిపక్షంలో ఉండాలి, తప్పుల గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఏమైనా పెత్తనం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా కొత్త సంస్థలను ఏమైనా తీసుకొస్తున్నారా, లేకపోతే రోడ్లు ఏమైనా నేస్తున్నారా,
ఏమీ లేదు కదా, చేయాల్సింది వీళ్ళే కదా, చేయకపోతే వచ్చే చెడ్డ పేరు వచ్చేది వీళ్ళకే కదా. కాబట్టి ఇప్పుడు అవతరాల గురించి ఇంకేం చెప్తాడు? వాళ్ళకేమో ఈయన చెప్పినట్టు లేకపోతే బాబాయ్ గారిని చంపేసేయండి, లేకపోతే మీ బంధువులను చంపేసేయండి, మీకు సానుభూతి వస్తుంది, లేకపోతే కోడి కత్తి ఆ రోజు ప్రయోగం జరిగింది, లేకపోతే ఇప్పుడు మీరు కొబ్బరికాయల నరికే కత్తిని తీసుకొని కొట్టించుకోండి, ఇట్లనే చేయించుకోవడానికి సిద్ధంగా లేడు కదా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఏం చేయాలి అతను? అంటే ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా దగ్గర అవ్వాలని ప్రయత్నం చేశారంటారా మరి ప్రశాంత్ కిషోర్? అతను రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు కాబట్టి వీటన్నిటికి దూరంగా ఉండాడనే చెబుతున్నాడు అతను. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సలహాలు అమ్ముకోవడానికి దూరంగా ఉండవటే దగ్గర ఉండవటం ఒకటే కదా. పని చేయించడం వేరు, సలహాలు ఇవ్వటం కూడా వేరే కదా. ఆ సలహాలు కూడా ఇన్ని పరిస్థితులు లేరు కదా. అది ఇక్కడ వచ్చిన వ్యత్యాసం అది అనమాట. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గురించి ఏం మాట్లాడుకుంటారు? మాట్లాడుకునేదన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించే కదా, ఆయన నిర్ణయాలే కదా. ఆ నిర్ణయాలు ప్రజలకు కంటగింపుగా ఉన్నాయని చెప్పని అందరికీ అర్థమైపోయింది కాబట్టి, ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని చెప్పని అందరూ తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారని చెప్పి చెప్పడానికి అవకాశం దొరికింది. అభివృద్ధి లేదు, గతంలో అభివృద్ధి చేసినా కూడా ఏమీ జరగలేదని చెప్పి ప్రచారం చేస్తే ప్రజలు నమ్మారు. కళ్ళ ముందు చూసింది కూడా కాదని ఎట్లా నమ్మారని ఇప్పుడు కూడా అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు ఏమీ లేకపోయినప్పుడు ఇంకా వీళ్ళు చెప్పుకోవడానికి ఏముంది? మీ పని చేసామని చెప్పుకోవడానికి ఏం లేదు, సంక్షేమ పథకాలు తప్ప. కాబట్టి వీళ్ళకి ఏం కనపట్టలేదు కాబట్టి వ్యతిరేకత అర్థమవుతుంది. సంక్షేమం ఒకటే ఓట్లు రాలుస్తాయి అంటే మిగిలిన వాళ్ళందరూ అదే పని చేస్తారు కదా. కాబట్టి అదే ప్రామాణికం కాదు కదా ఎప్పుడు కూడా. సంక్షేమంతో పాటు సంపద సృష్టించే మార్గాలు ఎన్నుకొని అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంటే, రెండు సమంగా ముందుకెళ్ళిపోతూ ఉంటే, అటు సంక్షేమం తీసుకునేవాళ్ళు తృప్తిగా ఉంటారు, ఎవరైతే డబ్బులు కట్టి పన్నులు చెల్లించేవాళ్ళు తృప్తిగా ఉంటారు. కాబట్టి రెండు సమానంగా వెళ్తాయి అనుకోండి, ఇబ్బంది లేకుండా నడిచిపోతూనే ఉంటుంది. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేశారనుకోండి, బరువు ఎట్టుంటే అటు దూసి త్రాసు. అంటే ఈ డబ్బుల వల్లనే చెడిపోయిందంటారా జగన్మోహన్ రెడ్డి గారికి, ప్రశాంత్ కిషోర్ గారికి? నిస్సందేహంగా ఆర్థిక లావాదేవీల్లో తేడాలు వచ్చిన మాట మాత్రం వాస్తవం. రెండోది ఏంటంటే అధికారంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ లేదు కదా. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న వాళ్ళ మీద అబాండాలు వేస్తూ, తప్పుడు రాతలు రాయిస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, అబద్ధాలను ప్రచారం చేస్తూ, అదే నిజమని నమ్మించే క్రమంలో రోజుకొక ప్రచారాన్ని తెర మీదకు తీసుకొస్తూ, దాని గురించి వాళ్ళు ఆలోచించుకునేసరికి ఇంకో ప్రచారాన్ని తీసుకొచ్చేసి ప్రజల మనసుల్లో వాళ్ళ సమాధానాలు రాకపోతే నిజమే కావాలనే అభిప్రాయాన్ని కలగజేసిన దాంట్లో విజయవంతం అయ్యారు కదా వీళ్ళు. అవును సార్. ఇప్పుడు బరువు ఎట్లా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి దాన్ని ఎంత లేపాలన్నా కూడా ఆ స్థాయిలో బరువు యువతలు పడితేనే కదా. కాబట్టి అక్కడ పట్టలేదు కాబట్టి వ్యత్యాసం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. అది ఇప్పుడు ఎవరైతే ఓట్లు వేశారో అవన్నీ కూడా ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి నేను చెప్తేనే మీరు చెప్తేనే అభిప్రాయాలు అయితే మారవు. ఇప్పుడు మనం చెప్పవలసిన అవసరం లేదు, కంటెస్టెంట్ కూడా మనకు అవసరం లేదు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అతను ఈ గెలుస్తారు అనే అభిప్రాయం అతనుకున్న సమాచారం ప్రకారం ఉంది కాబట్టి ముందస్తుగా శుభాకాంక్షలు తెలపడం కోసం అతను లోకేష్ బాబు గారితో మాట్లాడి ఉండొచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.